వైసీపీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన అంశాల్లో తప్పుటడుగులు వేస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక విఫలమవుతోందన్నారు. బీజేఎఫ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రం ఇచ్చిన హామీలు అరువు రేపు అనే సమతను గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజీ ఇస్తామంటూ ఉన్న కేంద్రం ఆ మొత్తం ఎంతన్నది చెప్పకపోవడంతో అనుమానాలు కలగక తప్పడం లేదంటున్నారు. స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేయడం వల్ల కొన్ని పెట్రోలియం వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఈ రోజులో ఒక వార్త పంపించారు, తర్వాత హిందూలో కూడా వచ్చింది. 2 లక్షల కోట్లు పెట్టి భారతదేశంలో అతిపెద్ద రిఫైనరీ కట్టబోతున్నారు. ఎక్కడరా అంటే మహారాష్ట్ర గుజరాత్ బోర్డర్లో 15,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు. 2 లక్షల కోట్లతోటి వెస్ట్ కోస్ట్ లో పడుతున్నారు. మనం చేయకపోయినా అడిగేవాళ్ళు లేడు. పోలవరం కట్టే ప్రసక్తే లేదు. పురుషోత్తపట్నం ఎందుకు కడతారు? పోలవరం కడుతుంటే 2018లో పోలవరం పూర్తవుతుంటే ఇది 16 అయ్యి 17 నాటికి ఈయన పురుషోత్తపట్నం కడతారు. ఈవేళ కేంద్రం వాళ్ళు రాష్ట్రానికి అప్పచెప్పేశారు. ఇవన్నీ అసలు ఒక యాక్ట్ని ఎలా మార్చేస్తారో నాకు అర్థం అవట్లేదు. దీని మీద ఎవరు వెళ్ళి మాట్లాడాలో, ఎవరు వెళ్ళి చెప్పాలో